నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ఎంపీటీఓ కార్యాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సదవకాశంగా ఉపయోగించుకున్న బంగారుపాలెం సిఐ కత్తి శ్రీనివాసులు భారీ ఎత్తున ప్రజలు రావడంతో హెల్మెట్ వల్ల కలిగే లాభాలను నష్టాలను ప్రజలకు వివరించారు. బెంగళూరు తిరుపతి హైవేలో అతివేగంగా వాహనాలు వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని, ఇదివరకు జరిగిన ప్రమాదాల గురించి ప్రజలకు విన్నవించి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ తరఫు నుంచి ఈ నెల ఎన్నిక వరకు కూడా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా హెల్మెట్ మన జిల్లాలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలలో హెల్మెట్ మోటార్ సైకిల్లో బయలుదేరే ప్రతి ఒక్క వ్యక్తి హెల్మెట్ ధరించాలని పెద్ద ఎత్తున మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అవేర్నెస్ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన ఎమ్మెల్యే సార్లు ఈ హెల్మెట్ గురించి ఒక వాక్యం మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. వినాలి ఉన్న వాళ్ళందరూ ఈ గ్రామాల నుంచి మీ గ్రామాల నుంచి మీరు ఈరోజు అర్జీ ఇవ్వడానికి వచ్చారు. నాకు తెలిసి అర్జీ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళలో 90% మంది 2 వీలర్లోనే వచ్చుంటారు. 90% అంటే ఇక్కడ దగ్గర 400 మంది, నా అంచనా ప్రకారం 400 నుంచి 500 మంది అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. ఒక 25 మంది ఆఫీసర్స్ వచ్చారు. ఒక 30-40 మంది పొలిటీషియన్స్ వచ్చాం. దాంట్లో ఒక 10 కార్లు తప్ప మిగతా అందరూ 2 వీలర్లో వచ్చుంటారు. ఎంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు? మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు నాకు ఇల్లు కావాలా అని అర్జీ ఇచ్చారు, నాకు స్థలం కూడా ఉందని అర్జీ ఇచ్చారు, నాకు పెన్షన్ కావాలని. అవన్నీ మనకు ప్రాణం బాగుంటేనే. ఇవన్నీ కావాలంటే ముందు మనం ఉండాలంటే 2 వీలర్ మీద వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటోడు జాగ్రత్తగా ఉంటాడో లేదో తెలియదు. ఎదుటోడు జాగ్రత్తగా ఉంటే నేను బాగుంటాను కదా అనుకోవచ్చు. ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉన్నాము. ఈ ఆలోచన మొదలైతే ఎదుటోడు కూడా జాగ్రత్తగా ఉంటాడు. మనతో మొదలు పెడదాం. దయచేసి హెల్మెట్ అనేది ఏదో నామోషిగానో లేకపోతే ఒక 10 సెకండ్లు టైం స్పెండ్ చేసి తలకు తగిలించుకోవడానికి కష్టంగానో మారి మీరు హెల్మెట్ వాడకపోతే ఏదో ఒక రోజు అది మన కుటుంబానికి శాపంగా మారుతుంది. దయచేసి నా రిక్వెస్ట్, టైం బాగున్నంత కాలం అన్నీ బాగానే జరుగుతాయి. కానీ టైం కలిసి రానప్పుడు మనకు టెంపుల్కి వెళ్తాం, ఏ పని అనుకున్నా జరగట్లేదప్ప అంటే నువ్వు వినాయకుడిని 16 చుట్లు తిరిగేసిరా అంటాడు. లేదంటే మొగిలేశ్వర స్వామి టెంపుల్కి పోయి అక్కడ అభిషేకం చేస్తే బాగుపడుతుందంట. అంటే టైం బాగలేనప్పుడు కూడా కొన్ని పనులు చేస్తే తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాంటిదే ఇది కూడా. టైం బాగలేనప్పుడు యాక్సిడెంట్ జరిగిన కూడా తప్పించుకునే పూజ ఇది. హెల్మెట్ అనేది ఒక పూజతో సమానం, సేఫ్టీ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ 2 వీలర్ మీద కూర్చొని బండి బీగాలు తీసి ఆ హ్యాండిల్ మీద పెట్టిన మరుక్షణమే ఇది తల మీదకి రావాలా. ఇది తల మీద ఉంటే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా హెల్మెట్లు వాడండి. హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్ వేస్తే పోలీసు వాళ్ళకి చెప్పండి, మాత్రం నన్ను అడగద్దండి. నేను చెప్పినట్టు వింటే ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేదో, ఏదో కారణం వేరు, లేదా బండికి పోలీసులకు చెప్తా. హెల్మెట్ లేదంటే మాత్రం నేను చెప్పను. దాన్ని చెప్పు, నేనే చెప్పను. జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఆయన ఎందుకు డౌట్ అంటే ఆయన కూడా అప్పుడప్పుడు బండ్లో తిరుగుతాడు. నేను కూడా హెల్మెట్ పెట్టుకోవాలని. దయచేసి నా రిక్వెస్ట్, అందరూ కూడా హెల్మెట్ ధరించండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.